ఇక నెంబర్ 3, అమెరికా రీసెంట్గా ఒక వరల్డ్ మ్యాప్ని రిలీజ్ చేసింది. అందులో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే అది కూడా అమెరికా డిఫెన్స్ రిలీజ్ చేసింది. ఎందుకు అంటే వాళ్ళు యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ అనే ప్లేస్ని యుఎస్ పసిఫిక్ కమాండ్గా మార్చుకున్నారన్నమాట. అంటే ఒక రకంగా అది చారిత్రకంగా ఆ పేరు మాత్రమే ఉండేది కాబట్టి సైనికుల్లో స్ఫూర్తి నింపడానికి, చారిత్రక మూలాలను గౌరవించుకోవడానికి మనం ఆ విధంగా పాత పేరుని మళ్ళీ పెట్టుకుందాము అంటూ సైనికుల కోసం తీసుకున్న డిఫెన్స్ తీసుకున్న పేరు అనమాట. అక్కడ ఉన్న ప్లేస్ అండ్ సముద్రం ఆ ఏరియాలో ఆ బోర్డర్లో భాగంగా దానికి యుఎస్ పసిఫిక్ కమాండ్ అనే పేరుని మార్చుకున్నారు. రైట్, ఆ పేరు మార్చుకున్నారు కాబట్టి ఒక మ్యాప్ రిలీజ్ చేయడం ఓకే, బాగానే ఉంది. కానీ వీళ్ళ మ్యాప్ రిలీజ్ చేసే తీరు ఎలా ఉంటుంది అంటే మొత్తం ప్రపంచ భౌగోళిక సరిహద్దులన్నీ కూడా, మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాల భౌగోళిక సరిహద్దులన్నీ కూడా మా చేతుల మీదుగానే అమెరికానే చేస్తుంది. ఇక్కడ పెద్ద జియోగ్రఫికల్ సైంటిస్టులు ఏదో అమెరికాలో ఉన్నట్టుగా ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ మధ్యకాలంలో ఏం చేశారు, ఒకసారి అసలు పిఓకే అనేది అన్ఐడెంటిఫైడ్ ప్లేస్ అని చెప్పి పెట్టారు. రెండోసారి ఏం చేశారు, దీన్ని భారతదేశంలో కలిపినట్టుగా పెట్టారు. దీని మీద పాకిస్తాన్ యుఎన్కి వెళ్ళి అమెరికా విషయంలో కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ ఊరుకున్నారు. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళిద్దరు మిత్రులు, దోస్తులు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి చెల్లింది, సెట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేసిన మ్యాప్లో పిఓకే అనేది పాకిస్తాన్లోకి ఉన్నట్టుగా, మన దగ్గర నుంచి కట్ అయినట్టుగా దానిని పాకిస్తాన్లో చూపిస్తూ ఆ లైన్ క్రియేట్ చేసింది. దీంతో భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఒళ్ళు మండుతుంది. ఇలాంటి తుత్తరపాటు పనులు, ఇలాంటి కవ్వింపు చర్యలు చేస్తేనే అమెరికాకి క్లాస్ పీకాలి అనిపిస్తుంటుంది. ఎందుకంటే అక్కడున్న వాళ్ళ ఈ జియోగ్రఫిక్ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మన హైదరాబాద్లో ఏదైనా కోచింగ్ సెంటర్లో పెట్టి మన ప్రొఫెసర్లతో క్లాసులు బీకిస్తే సరిపోతుంది అనిపిస్తుంది. లేకపోతే పిఓకే విషయంలో అంటే అంత చారిత్రక మూలాలను గౌరవించే అమెరికా ఇదే భారతదేశంలో చారిత్రక మూలాలుగా ఉన్న పిఓకే విషయంలో ఎందుకు ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది? నిజానికి భారతదేశ చారిత్రక మూలాలలో అసలు పాకిస్తాన్ అనే దేశం ఉందా? ఆ దేశమే లేదు కదా. సరిగ్గా ఆ దేశం ఫామ్ అయిందే ఈ మధ్య. మరి చారిత్రక మూలాల్లో ఎక్కడ మరి పాకిస్తానే లేదే. అలాంటప్పుడు అసలు పాకిస్తాన్నే పెట్టకూడదు. వాళ్ళ దేశానికి సంబంధించిన చారిత్రక మూలాల్లోకి వెళ్ళినప్పుడు మిగతా దేశాల చారిత్రక మూలాలు కూడా తెలుసుకున్న తరువాతే అక్కడ పేర్లు డిస్ప్లే చేయాలి. కానీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తాము అంటే ఊరుకుంటారా? అంత చారిత్రక మూలాల మీద సరే, మిగతా దేశాల మీద వాళ్ళకు ఒక అవగాహన లేదు. పోనీ వాళ్ళకుంటే గనక వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళి కూర్చోవాలి. చారిత్రక మూలాల గురించే గనక మగధా న్యూస్ని కదిలిస్తే మొత్తం అమెరికా ప్రెసిడెంట్ల చారిత్రక మూలాలన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రస్తుతానికి ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చారిత్రక మూలాలు ఎక్కడున్నాయి? ఆ మూలాలు తవ్వితే గనక అసలు ఆయన అమెరికాలో ఉండడానికి అర్హుడే కాదు. ఆయన జర్మనీ నుంచి వచ్చాడు, ఆయన తాత. అలాగే బిల్ క్లింటన్ తాత, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? ఐర్లాండ్ నుంచి వచ్చారు. జార్జ్ బుష్ తాత, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? ఇంగ్లాండ్ నుంచి వచ్చారు. అలాగే ఒబామా ఆయన నాన్నగారు ఎక్కడి నుంచి వచ్చారు? కెనియా నుంచి వచ్చారు. అలాగే అమెరికా జాతి పిత ఆయన జార్జ్ వాషింగ్టన్, ఆయన కూడా ఇంగ్లాండ్ నుంచి వచ్చారు. ఈ విధంగా ఇలాంటి గొప్ప వ్యక్తులందరూ ఆఖరికి అమెరికా జాతి పితతో సహా ఇంగ్లాండ్ నుంచి వచ్చారు. ఆ దేశానికి, ఆ మూలాలకి, ఆ చారిత్రక మూలాలకి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు అక్కడ ఉన్నారు. వీళ్ళొచ్చి ఈ అమెరికాలో ఆఖరికి ఇంకొక విషయం కూడా చెప్పొచ్చు. ఇదే అమెరికాలో ఈ చారిత్రక మూలాల విషయంలో అసలు చారిత్రక మూలాల్లోకి వెళితే వీళ్ళెవ్వరూ ఉండడానికి లేదు. యూరోపియన్లు అందరూ వచ్చి అమెరికా మీద పడి పీక్కుని తిని రెడ్ ఇండియన్స్ అందరినీ కూడా సర్వనాశనం చేసి అక్కడ బేస్గా అక్కడ ఆ జన్మభూమి మీద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ ఇండిజీనియస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేసి కదా వీళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుంది. అన్ని దేశాల నుంచి వచ్చి, ఫ్రాన్స్ నుంచి, అన్ని దేశాల నుంచి, అన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కదా అక్కడ కూర్చుంది. మరి వాళ్ళందరూ అక్కడ ఉండగలుగుతారా? ఈ చారిత్రక మూలాల గురించి నిజంగా వాళ్ళకి ఏమైనా క్రెడిబిలిటీ ఉంటే వీళ్ళందరూ పెట్టబెడ సర్దుకొని వాళ్ళ దేశాలకు వెళ్ళిపోవాలి. కనీసం ముత్తాతల తరం కూడా కాదు వీళ్ళు వచ్చింది, తాతల తరమే. తాతల తరంకి వచ్చి అక్కడ మాది అని కూర్చున్నారన్నమాట. ఈ విధంగా ఇక ఒక్కొక్కళ్ళ మూలాలు మనం చెబుతున్నాం కదా, రీసెంట్గా తెలంగాణలోని ఒక్కొక్కళ్ళ మూలాలు, ఎవరెవరి మూలాలు ఎక్కడున్నాయో ఈ విధంగా వీళ్ళందరి మూలాలు ఎక్కడెక్కడో ఉన్నాయి. చారిత్రక మూలాలు భారతదేశం గురించి పదే వేలు పెడితే అమెరికాకి ఇలానే క్లాస్ పీకాల్సి వస్తుంది. ప్రతిసారి అమెరికా భారతదేశాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి, ఏదో ఒక రకంగా కవ్వింపులు, ఇక్కడ ఉన్న వాళ్ళ మనోభావాలను రెచ్చగొట్టడానికి ఈ విధంగా చేస్తూ ఉంటుంది అన్నమాట. నిజానికి ఈ విషయాన్ని భారతదేశం చాలా పెద్ద లైట్గా తీసుకుంటుంది. ఎందుకంటే ఆ మధ్య కాలంలో కూడా ట్రంప్ ఇదే వార్ జరిగే సమయంలో ఎన్ని మాటలు, రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు, మీ మీద బ్యాన్ వేస్తున్నాం, అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం, భారత్ని పదే భారత్ అని మాట్లాడిన ఆయన చివరికి ఏం చేశాడు? ఏ ఒక్కదాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగాడా భారత్ మీద? మనం మాట్లాడామా? మాట్లాడకుండానే సమాధానం చెప్పింది భారత్.
ఎలానో తెలుసా, నిన్ను లైట్గా తీసుకుంటున్నాను, నీ మాటలను అసలు పట్టించుకోవట్లేదు అని. ఎలాంటి సమాధానం చెప్పింది? సైలెంట్గా సమాధానం చెప్పడం అంటే ఇది. భారతదేశం పెద్దన్న పాత్ర అంటే ఇది. ఈ విధంగా ఈ విషయంలో కూడా చాలా లైట్గానే తీసుకుంటుంది భారతదేశం. కానీ మన వాళ్ళకి అర్థం కావాలి. ఎందుకంటే ఇక్కడున్న భారతీయులు చాలామంది సోషల్ మీడియాలో మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతింటాయి. కాబట్టి నిజమైన భారతీయులకి, అలాగే ఇదే భారతదేశంలో ఉన్న కొంతమంది ఫేక్ భారతీయులు ఉంటారు, ఈ ఫేక్ గాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఇంకేముంది మ్యాప్లో అసలు అక్కడ పీఓకే మొత్తం పాకిస్తాన్దే అని చెప్పింది అనేసి ఇక ఆర్భాటాలు చేయడానికి. అంటే వీళ్ళు పాకిస్తాన్ ప్రేమికులు, అమెరికా తొత్తులు కదా. ఇక వీళ్ళు భారతదేశాన్ని ఏదో రకంగా డ్యామేజ్ చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మన వాళ్ళకి అర్థం కావడం కోసం ఈ మ్యాప్ డీటెయిల్స్ నేను చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా మ్యాపే కాదు, అమెరికా ప్రెసిడెంటే కాదు, ఎవరైనా సరే అమెరికా నుంచి భారతదేశాన్ని తక్కువ చేస్తూ ఏ స్టేట్మెంట్లు ఇచ్చినా, ఏ ఆంక్షలు పెడుతున్నాము అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా నిజానికి భారతదేశం వెరీ వెరీ లైట్గా తీసుకుంటుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, వెరీ లైట్గా తీసుకుంటుంది, లైట్గా కొట్టి పడేస్తుంది. అసలు పట్టించుకోవట్లేదు. కనీసం రిప్లైలు ఇవ్వడానికి కూడా మనం పట్టించుకోవట్లేదు, అంత లైట్గా తీసుకుంటున్నాం. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ డాక్టర్ జయశంకర్ గారు యూరోపియన్ టూర్కి వెళ్ళారు. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ యూరోపియన్ జర్నలిస్ట్ అడిగారు, ఈ వార్ జరిగే సమయంలో రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అని అమెరికా ఆంక్షలు విధించినా సరే మీరు ఎందుకు అంత ధైర్యంగా కొన్నారు అని. వాళ్ళ అంటే యూరోపియన్ హిపోక్రసీ ఉంటుంది. మేమే పెద్ద, మేమే గొప్ప, అమెరికా చెప్పినా సరే మీకు ఏంటి ఆ ధైర్యం ఏంటి? భారతదేశం అంటేనే ధైర్యం. ఈ మాట, ఈ హిపోక్రసీని ఒక రకంగా చెడు కూడా ఆడుకున్నారు. జయశంకర్ గారు ఎంత సైలెంట్గా ఉంటారు, అలా ఉంటాయి ఆయన బాణాలు లాంటి మాటలు, అలా ఉంటాయి. అంత సైలెంట్గా, అంత సున్నితంగానే అమెరికాకి గురి చూసుకొట్టారు ఇదే ఇంగ్లీష్ జర్నలిస్ట్ మైక్ ద్వారా. ఏమని చెప్పారు అంటే, మరి భారతదేశం మీద బాంబులు వేయడానికి మీరు ఏ దేశానికి ఏమేం బాంబులు అమ్ముతున్నారు, మరి అవన్నిటి గురించి కూడా మేము అడిగామా అని చెప్పారు. ఇక ఇంతకంటే సమాధానం ఉంటుందా భారతదేశం నుంచి? అది భారతదేశానికి ఏం ధైర్యం కావాలంటే భారతదేశమే ధైర్యం, రైట్?